తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నిద్రపోట్లే నేను. ఎవడు వాడు? ఎవరు? నీతో పాటు అరెస్ట్ అయిన వాడు, పక్క సెల్లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఎవడు వాడు? పిరికాడు. చెప్పరా ఎవడవాడు? జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు. రే బయట నువ్వు అలీబాయివేమో, ఇక్కడ మాకు నువ్వు ఇది ఇది అయితే కాల్ చంపేయి. బొడ్డులో గన్నుందిగా చంపేయి. నేనైతే కాల్ చేస్తా. మాక్సిమం ఏం చేస్తావు నువ్వు? నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు. అక్కడ నేనేం చెప్తాను తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయనతో దిగిన ఫోటో ఉందిలే. బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర, అది చూపిస్తా. మీ రజనీకాంత్ ఋషికేష్తో సన్యాసులతో తిరుగుతుంటాడే, అది అబద్ధం. ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా. మేమందరూ ఫ్రెండ్స్, ఒకే మాఫియా అని చెప్తా. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి 10 ఏళ్లు పడుతుంది. నేను ఇదే, కానీ లాగితే కొండలు కదులుతాయి. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాన్రా. వాడికి వేలు వచ్చిందా? ఏంటి వచ్చేది? ఆ ఏసీపీ పెద్ద ముద్రంట. ఈ పాటికి మన బాసును 2-3 రౌండ్లు బీగుంటాడు. మన గురుగాడు మ్యాగజైన్ ట్రై చేస్తున్నాడు. చెప్పు. ఎక్కడున్నావు? యా ఎక్కడున్నావు చెప్పు. కాచిగూడ. కాదు, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక్కడ నువ్వెక్కడున్నావు? పండు, నేను చెప్పేది విను. నాకెందుకో ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది. నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు హియర్ రైట్ నౌ. నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్. ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. నేను కాచిగూడ పోస్ట్ ఆఫీస్లో ఉన్నాను. No, you're a liar. You're here. My love is true. You're a liar. టీ చెప్పండిరా. సిగరెట్లు కాల్చకండ్రా, హెల్త్లు పాడైపోతాయి. అమ్మదీనమ్మాయి. కాచిగూడనా ఇది? కాచిగూడ పోస్ట్ ఆఫీస్ ఇదేనా? వెళ్తాం కాసేపట్లో. పోస్ట్ ఆఫీస్ కు వెళ్ళే మొహమేనా నీది? ఏరా నేను వెళ్ళకూడదు పోస్ట్ ఆఫీస్కి? ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? ఎందుకు నీ అబద్ధాలు? ఇక్కడ లేనని చెప్పేవే. అది సరే, ఏంటి నేను చూస్తుంటే నీ వీపు తెలుస్తుందా? మరి తెలీదా? నాకు తెలియట్లేదు. ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి. ఇప్పుడేంటి అయితే లవ్ చేస్తున్నావా? ఇప్పటి వరకు చేశాను, కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను. బా ఏదో చిన్న అబద్ధం ఆడాను. నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావని. That's why I hate you. Truly and completely. కోపంగా ఉన్నట్టున్నావు, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి క్లాస్కి వెళ్ళిపో. నీ గౌరీ ఎక్కడుందా? అది కూడా ఇలాంటిదేనా? ఇలాగే వేపు తింటదా? అమ్మాయిలు మనకి వేస్ట్ రా, మర్చిపో. నువ్వు కూడా నాకు వేస్ట్. వెళ్ళమని చెప్పండి రా. ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దనండి. వెళ్ళమని చెప్పే. ఆల్రెడీ వెళ్ళిపోయింది. టీ ఏం తాగుతావా? పడుకుంటే చంపేస్తారు. మొగం చూడడం కాదనరా, ఎళ్ళండ్రా.
ఆ ఏసీబీ పాషా దగ్గర కనుక్కోండిరా, డీల్ సెట్ చేయండి రా, ఏం కావాలి తీసుకోండి రా. రే సారే జహా సే అచ్చా హిందూ నిద్ర వచ్చేస్తుంది. అరే నా పాప్ సాంగ్ చెప్తా. బేబీ 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 మై బేబీ. మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఏసీపీ కూతురు. మినిస్టర్ కొడుకు ఎక్కడ? కమ్ డియర్, ఎవరిది హౌస్? మై ఫ్రెండ్స్ గెస్ట్ హౌస్. నో ఫుల్ మూడ్ బేబీ, ఐ యామ్ ఫుల్ మూడ్ టుడే. బేబీ వద్దురా. ప్లీజ్ రా. No, Amit. No, after marriage. ఓకే, లీవ్ ఇట్. సాఫ్ట్ డ్రింక్? Yes. ఈగా సార్, మీకేదో పార్సిల్ వచ్చింది. ఓపెన్ చేయి. ఏదో సీడీ ఉంది సార్. ఏ ఏసీపీ, జరా వీసీడీ దేక్, దేక్ కే బాత్ కర్. లైన్లోనే ఉంటా. పెట్టు. అలీబాయిని వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్లో నీ కూతురే ఉంటుంది. ప్రతి షాపులో వీసీడీలు దొరుకుతాయి. వాడు కూతుర్ని రాష్ట్రం అంతా చూడాలి. టెలికాస్ట్ చేయి. అలాగే బాయ్. హలో, ఒక బ్లూ ఫిల్మ్ ఉంది, మీ న్యూస్ ఛానల్లో వేస్తారా? ఏమండి, ఎవరో ఎక్కడో ఏదో చేసుకుంది, బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి. వాటి వల్ల దేశానికి వచ్చే నష్టమేమీ లేదు. వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చే ఉపయోగం కూడా లేదు. బుద్ధున్నాడు ఎవడో టీవీ లైట్ అండి, కానీ మేము వేస్తాం. అదే మా స్పెషాలిటీ. ఇంతకీ ఎవరిది మేడం? ఏసీపీ కూతుర్ది. ఫెంటాస్టిక్ మేడం. సెలబ్రిటీ అయితే మరీ మంచిది. రోజుకు 30 సార్లు వేసేసి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం. ఇంకా సేపట్లో చూడండి, ఇంకా సేపట్లో చూడండి అని. మేడం, ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం. ఇలాంటిది ఏ ఫిల్మ్ దొరికినా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్. ఏసీపీ కూతురా? నన్ను చూడరా. అబ్బా, ఎత్తిగా ఉందిరా. అసిస్టెంట్ కమిషన్ కూతురా? ఏయ్, మీ మగుడిని అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు. మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం. ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు. తాజాగా నగరంలో ఓ నగ్న వీడియో సంచలనం రేపింది. అందులో ఉన్నది ప్రముఖ రాజకీయవేత్త కుమారుడు, ఒక పోలీస్ అధికారి కూతురు అని అందరూ భావిస్తున్నారు. ఏంట్రా టీవీలో మధ్యలో నా కొడుకుని బదనాం చేశారు? ఏమైంది ఇప్పుడు? హీరో అవుతాడు నీ కొడుకు. అలీబాయ్ దొరికితే నీ కొడుకు కాదు, నువ్వు నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది. ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా, నీకంటే నీ కొడుకే బెటర్. ఆడదాను విన నువ్వు. అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావా? ఏంద్రా ఏంది? ఆడపిల్లని అడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా? టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో. నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే ఇన్నాళ్ళు వీళ్ళు చెప్తున్నా అనవసరంగా ఊరుకుందా.
కట్ సాలా మళ్ళీ నాకు కనిపించొద్దు, కాల్చి పారేస్తాను. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? దీపావళి స్పెషల్. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండిరా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్, నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవును నాన్న, ఈ ఫెస్టివల్ 12 సెంటర్స్ బెగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపన్సేషన్ గా ఒక 6 మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 months salary? ఏ ఇవ్వవా? నేను ఇవ్వను. అటు చూడు, ఇటు వస్తున్నారు వాళ్ళు. కంగా కూర్చో. జరగరా జరుగు. చెప్పు. మా అక్కనే అనొద్దు. అంటే ఏం చేస్తావురా? నాకు తెలుసు, మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్కని అలర్ట్ చేశారు. ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయొద్దు. ట్రైన్ లక్కడి కప్పులు దాటింది. కాసేపులో ఖైరతాబాద్ స్టేషన్ వస్తుంది, అప్పుడు చెప్తా. చెప్పేది ఏం చెప్తావు? డోంట్ టచ్, స్టాప్ ఇట్. ఖైరతాబాద్ స్టేషన్ వచ్చేసింది, ఏం చేస్తావు నువ్వు? వీడేనా ఖైరతాబాద్ హీరో? ఎవడ్రా నువ్వు? ఎవడివి బే? ఏంట్రా నువ్వు నన్ను కొడతావా? నువ్వేనారా ఖైరతాబాద్ హీరో? నువ్వేమన్నా పెద్ద పుడింగా?
వాళ్ళకంటే నిన్ను చూస్తేనే భయం వేస్తుంది నాకు. నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు, బట్ ఐ వాంట్ యూ. నువ్వు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు. ప్లీజ్ డార్లింగ్, ఎవరది? ఏసీపీ కూతురు ఇక్కడే ఉంది. మీ డాడీ నన్ను రేప్ చేశాడు జైల్లో. ఇప్పుడు మా మనుషులు నిన్ను రేప్ చేస్తారు, మీ డాడీకి వెళ్ళి చెప్పు. రేయ్, తీసుకెళ్ళి రేప్ చేయండి. రేయ్, వినపడాలి అరుపులు. నా కొడక, నిన్ను చంపేస్తారా మా డాడీ? మీ అందరిలో ఏ ఒక్కడు మిగలడు. ఓ పోలీస్ ఆఫీసర్ని మీ గ్యాంగ్ లోనే పెట్టారా మా డాడీ? నువ్వెలా అరెస్ట్ అయ్యావనుకున్నావు? మీ సీక్రెట్స్ అన్ని మా డాడీకి తెలుసు. రేయ్, 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 చెప్పు చెప్పు, ఎవడాడు 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 రేయ్, చెప్పు చెప్పు కొట్టకురా రే. చెప్పు ఎవడాడు I know his father. సూర్య. సూర్య పేరు పేరు చెప్పు. సూర్య నాన్న. సూర్యనా? ఎక్స్ కాప్. ఎప్పుడుంటాడు చెప్పు. సూర్య నారాయణ. ఆసుపత్రి ఎక్కడ? హలో, అతని పేరు సూర్యనారాయణ. ఇప్పుడు ఎక్కడ? సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయిపోయాడు. వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్ లో ఉన్నాడు. వాడెవడు? వాట్ డీటెయిల్స్ ఏంటి? మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు. డిపార్ట్మెంట్ లో ఎవ్వరికీ తెలీదు. వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది. ఫ్యాక్స్ చూడు. నమస్కారం సూర్యనారాయణ గారు. నా పేరు అలీబాయ్. మీరు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అట, నిజాయితీ గల ఆఫీసర్ అట. మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట. రే సార్, కొడుకుని తీసుకురండి రా. నువ్వేనా కృష్ణ మనోహర్ అంటే? అవునరా, నేనే కృష్ణ మనోహర్ని. ఏం చేస్తావురా సాలే? అలీబాయ్, వాడినేం చేయకండి ప్లీజ్, వాడినేం చేయకండి. నన్నే లోపలేస్తావరా? మీ కాళ్ళు పట్టుకుంటా. నువ్వు ఊరుకోరా. కాళ్ళు పట్టుకో. కాళ్ళు పట్టుకో, వదిలేస్తా. చూడరా, అజయ్ 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 అంటే ఈడు నీ కొడుకు కృష్ణ మనోహర్ కాదా? చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు. వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు?
వీడిని కొడుకు కాదు కదూ? అవునరా, వీడు నా కొడుకు కాదు, అనాథరా వీడు. చేరతీసి పెంచాడు, నా కొడుకులా పెరిగాడు. అనవసరంగా వాడిని చంపావు కదరా. నీ కొడుకెవడు? ఆ? ఎవడు? ఎవడు చెప్పరా? ఎవడు చెప్పరా? కృష్ణ మనోహర్ ఐపీఎస్. ఇండియన్ పోలీస్ సర్వీస్ 57th బ్యాచ్. Badge number 32567. Trained at Dehradun. Topper in the batch. Krishna Manohar IPS, son of Surya Narayana. मैं ईश्वर की शपथ लेता हूँ कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय వాడు నా కొడుకురా. చూసావా, చెప్తూ ఎంత గర్వపడుతున్నానో. తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు? నీతి నిజాయితీలో ఉన్న ధైర్యం రా ఇది. ఒక్క పోలీసోడు మాత్రమే అనుభవించగలిగే ఆనందం రా ఇది. నీలాంటి లుచ్చా నా కొడుకులకి ఇది తెలియదురా. Am I right? యూర్ రైట్. ఎక్కడున్నాడు? He is under cover 24 hours 365 days on duty. సరే ఇప్పుడు చెప్పు, ఏం చేస్తుంటాడు? వ్యవసాయం చేస్తున్నాడు. పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని ఏరుతున్నాడు. కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్న ఈ పురుగులన్నీ ఏరుతున్నాడు. రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు. నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి వెధవకుడు. నన్ను ఏమైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు. పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు, జాగ్రత్త నాన్న అని 10 సార్లు చెప్పాడు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు. తప్పదు మరి. తండ్రి కొడుకులిద్దరూ కలిసి నన్నేం చేస్తారని నాకు భయం ఉంటుందిగా. ఎక్కడున్నాడు? నా కొడుకు ఎవరో చెప్పినా నన్ను చంపుతావు, చెప్పకపోయినా చంపుతావు. వాడెవడో నీకు తెలియకుండా దాచలేను. ఎందుకంటే నిన్ను చంపేది వాడే. చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు. భవిష్యత్తు కనిపించిందా? మనిషికి 6th సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. నీలాంటి వెధవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది. Am I right? నన్ను చంపి వెళ్ళిపోతావు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది. ఏ ఒక్కడిని వదలడు. నిన్ను 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 అందరినీ లేపేస్తాడు. మార్చ్ 12 ఈ రోజు నా డెత్ డే. నాకు తెలుస్తోంది. మార్చ్ 13 నీది. నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ. మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు? వస్తాడు. ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు? ఇప్పుడు మాత్రం ట్రై చేయకు. ఎవడాడు? ఎవడో నాకు తెలీదు.
చూడు నాన్న, జీవితంలో ఎలాగైనా బతకొచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్ మహాన్ మహాన్. వాడు ఇంకా బరియల్ గ్రౌండ్లోనే ఉన్నాడు. బయలుదేరగానే చెప్తా. ఒక్కసారి కాదు, అలీబాయ్ గాడిని 100 సార్లు ఉరి తీయాలి. తొండ ముదిరినట్టు వాడేప్పుడు అల్ ఖైదాతో టైప్ పెట్టుకున్నాడు. వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబ్ గురించి తిన్నగా ఆడికే చెప్పా నాకు చెప్పాడు కాబట్టి అది చేయడు. అని ఆడు అనుకుంటాడు. నేను అదే చేస్తానేమో. అది కాకపోతే ఇంకోటి చేస్తాడు. ఈ మంత్ 17 టార్గెట్ చేసి చాలా ప్లాస్టులు ప్లాన్ చేశాడు. ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు. నా ప్లేస్లన్నీ వాడికి తెలుసు. అవన్నీ మార్చేయండి, వాచేయండి. వాటిని వదిలిపెట్టకూడదు. నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. నా కూతురు వాడి దగ్గర ఉండిపోయింది. నువ్వే నేను ఇప్పుడు వెళ్తున్నాను సార్. పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు, లేకపోతే 30-40 క్రిమినల్స్ లేచిపోతారు. శృతి మీ దగ్గరే ఉంటుంది. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు. ఇంకో 24 గంటలు నేను క్రిమినల్ని అనుకో. ప్లీజ్ వెళ్ళొద్దు. ప్లీజ్ పండు వెళ్ళొద్దు. నేనా సార్? రా, నీతో పని ఉంది. సార్ తప్పకుండా. జీప్తి సార్, ఇవాళ ఒక్కరోజు నా డ్యూటీ చేయి. ఏమంటున్నారు సార్? ఎక్కడున్నాడు? ఎవరు సార్? కాకి బట్టలు వేసుకున్నందుకు ఒక్కరోజు నా నిజాయితీగా పనిచేయరా నాకు కూడా. అలీబాయ్ కనుక్కో ఎక్కడున్నాడు. కనుక్కో నా కొడుకు. పుచ్చ పేలిపోద్ది. కనుక్కో కనుక్కో. హలో, ఏంటి వాడు బయలుదేరాడా? లేదు, ఇంకా ఇక్కడే ఉన్నాడు. వాడు బయలుదేరగానే చెప్తా. అలీబాయ్, మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి, సిటీలో ఉండద్దు. నాకు తెలుసులే. ఎక్కడున్నారు? బిన్నీ మిల్స్ లో ఉన్నాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే ఓకే. ఎక్కడున్నాడు? బిన్నీ మిల్స్. అలీబాయ్ బయలుదేరాడా? బయలుదేరడం కాదు, వచ్చేసాడు. ఎక్కడికి? బిన్నీ మిల్స్ కి. ఎవడు తీసుకొచ్చాడు రా? నేనే. నువ్వెందుకు తీసుకొచ్చావు? ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు. ఏం చేయమంటావు? ఆల్రెడీ బిన్నీ మిల్స్ లో ఎంటర్ అయిపోయాడు. వచ్చేసాడ చూడండి.
చెప్పు. వాడు నా పక్కనే ఉన్నాడు. వాడిని చంపితే నాకెంత ఇస్తావు? ₹1 కోటి ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా. ఏసై